నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ వెండితెర అరంగేట్రం గురించి గత దశాబ్ద కాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం ఈ వార్తలు కేవలం రూమర్స్ కాదని, ఒక పక్కా ప్లాన్తో మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధమైందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. మొన్నటి వరకు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ పరిచయం కాబోతున్నాడనే వార్త విపరీతంగా ప్రచారమైంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో మోక్షజ్ఞ ఒక కీలక పాత్రతో ఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు. చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే, ప్రశాంత్ వర్మ మేకింగ్ స్టైల్ నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు వెళ్ళినట్టు తెలుస్తోంది. దీనిపైన అధికారిక ప్రకటన రాకపోయినా బాలయ్య ప్లాన్ మాత్రం మారిందని స్పష్టమవుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, మోక్షజ్ఞ కోసం కథ సిద్ధం చేసిన బాలయ్య. క్రిష్ జాగర్లమూడినా, ప్రశాంత్ వర్మనా? త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ ఈసారైనా పక్కా ప్లానింగ్ తో వస్తారా? లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, ఇప్పుడు ఫిలిం నగర్లో వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, బాలయ్య కెరీర్లో మైలురాయిగా నిలిచిన ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్గా ఆదిత్య 999 మ్యాచ్ రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంతోనే మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నారు. విశేషం ఏంటంటే, ఈ సినిమాకు స్వయంగా బాలకృష్ణే కథనందించారు. టైం ట్రావెల్ కాన్సెప్ట్తో వచ్చే ఈ కథను నేటి తరం అభిరుచులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసే బాధ్యతను డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడికి అప్పగించారట. గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చారిత్రాత్మక విజయాన్ని బాలయ్యకు అందించిన క్రిష్ పైన నందమూరి కుటుంబానికి పూర్తి నమ్మకం ఉంది. సోషియో ఫ్యాంటసీ, సైన్స్ ఫిక్షన్ అంశాలతో కూడిన ఈ భారీ బడ్జెట్ సినిమాను క్రిష్ అద్భుతంగా హ్యాండిల్ చేయగలరని భావిస్తున్నారు. ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు అందించనున్నారు. ఈ సినిమాలో పాతకాలం నాటి ఘట్టాలతో పాటు భవిష్యత్తు ప్రపంచాన్ని కూడా చూపించబోతున్నారట. గ్రాఫిక్స్ పరంగా, విజువల్స్ పరంగా ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ పైన ఒక విజువల్ వండర్ లాగా నిలవబోతోంది. మోక్షజ్ఞ ఇప్పటికే నటనలో, డాన్స్లో శిక్షణ పూర్తి చేసుకొని ఎంట్రీకి సిద్ధంగా ఉన్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే కాకుండా గ్రాండ్గా ఓపెనింగ్ వేడుకలను నిర్వహించబోతున్నారట. అప్పుడే మోక్షజ్ఞ ఎంట్రీ పైన వస్తున్న అన్ని రూమర్స్కు ఒక ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా ఈ సినిమాలో బాలయ్య కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్. ఏదేమైనా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ 111వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా నవంబర్ 2025లో అట్టహాసంగా ప్రారంభమైంది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన సతీష్ వెంకటకిలారు నిర్మిస్తున్నారు. అయితే చారిత్రక నేపథ్యంలో సినిమా ఉంటుందని ముందే తెలిపిన మేకర్స్ 3 నెలల క్రితమే షూటింగ్ని స్టార్ట్ చేశారు. కానీ బడ్జెట్ తదితర ఇష్యూలతో మూవీని మధ్యలోనే ఆపేశారు. ఆ పైన మరో కొత్త స్క్రిప్ట్తో త్వరలోనే తిరిగి షూటింగ్ ప్రారంభిస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా ఈ భారీ ప్రాజెక్ట్కి సంబంధించి తాజాగా ఒక కీలక అప్డేట్ వెలువడింది. గురువారం రాత్రి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ చిత్ర సినిమాటోగ్రఫర్ అరవింద్ ఎస్ కశ్యప్ షూటింగ్ లొకేషన్ నుంచి ఒక ఆసక్తికరమైన ఫోటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. ముంబై అండర్ వరల్డ్ డాన్ నేపథ్యంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో స్టార్ హీరోయిన్ నయనతార నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి బాణీలు సమకూరుస్తున్నారు. తనదైన నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. నందమూరి బాలకృష్ణ రాబోయే సినిమాలు ఇవే అంటూ రోజుకో కొత్త వార్త హల్చల్ చేస్తోంది. బాలయ్య హీరోగా ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో వెంకట సతీష్ కిలారు ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగానే బాలకృష్ణ కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుందని విశేషంగా వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను బాలయ్యతో ఇంతకుముందు వీరసింహారెడ్డి వంటి బంపర్ హిట్ నిర్మించిన మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించనుంది. మెంటల్ మదిలో, బ్రోచే వారెవరురా, అంటే సుందరానికి, సరిపోదా శనివారం వంటి చిత్రాలతో విలక్షణ దర్శకుడిగా పేరొందారు వివేక్ ఆత్రేయ.
మొదటిసారి సీనియర్ స్టార్ బాలకృష్ణతో పనిచేయబోయే వివేక్ ఆత్రేయ ఎలాంటి సబ్జెక్ట్ను తయారు చేశారో అన్న ఇంట్రెస్ట్ అభిమానుల్లో నెలకొనింది. బాలయ్యతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన తొలి చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రానికి గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహించారు. సినిమా బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంతోనే బాలయ్యలో అటు నిర్మాణ సంస్థ, ఇటు దర్శకుడు గోపీచంద్ కూడా తొలిసారి కలిసి పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బాలయ్యతో తాము నిర్మించబోయే చిత్రానికి వివేక్ ఆత్రేయను దర్శకుడిగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. క్లాస్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్యను ఏ రేంజ్లో చూపిస్తారో అని ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. గోపీచంద్ మల్లేని సినిమా షూటింగ్ దశలో ఉండగానే వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ గురించిన వార్తలు రావడం నందమూరి అభిమానులకు డబల్ ధమాకా అనే చెప్పాలి.